హాయ్, మీ ఇంటికి యూపీవీసీ విండోస్ ప్లాన్ చేస్తున్నారా? ఏ బ్రాండ్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే నేను చెప్పే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. అందులో మొదటిది వచ్చేసి యూపీవీసీ విండో ఏదైతే ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారో వాళ్ళని అడగాల్సింది ఏంటంటే అందులో కాల్షియం కార్బోనేట్ అనే కంటెంట్ ఉంటుంది. అది ఎంత ఉంది అని చూడాలి. అది యాక్చువల్గా లెస్ దెన్ 8% ఉండాలి. మోర్ దెన్ దాట్ ఉంటే ఏంటంటే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టానియం డయాక్సైడ్ అనే ఇంకొక కంటెంట్ ఉంటుంది అందులో. అది 3% కన్నా తక్కువ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు చూస్ చేసుకునే బ్రాండ్ కంప్లీట్గా ఇండియన్ ఆర్ జర్మన్ బ్రాండ్ అయి ఉండాలి. చైనీస్ బ్రాండ్ తీసుకోవచ్చు, కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది, కానీ రేపొద్దున ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే యూపీవీసీ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యాబ్రికేషన్ చేసే వాళ్ళు కూడా సేమ్ అయి ఉండాలి. సపోజు ఎక్కడి నుంచో వేరే చైనా నుంచో ఇంకో చోటు నుంచో ఫ్రేమ్స్ తెచ్చుకొని ఇక్కడ కటింగ్ చేసి ఇక్కడ చేసేటట్టయితే మనకు వారంటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదైతే మనం తీసుకుంటున్నామో యూపీవీసీ విండో వారంటీ అట్లీస్ట్ 20 years ఉండాలి. అది కూడా ఎవరైతే బ్రాండ్ ఉందో బ్రాండ్ నుంచే ఉండాలి, నాట్ ఫ్రమ్ అ ఫ్యాబ్రికేటర్. ఇంకోటి ఏదైతే మనము బ్రాండ్ తీసుకుంటున్నామో ఆ బ్రాండ్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీకి వెళ్ళి చెక్ చేస్తే మేలు. వాళ్ళు సరైన పద్ధతిలో కటింగ్ చేస్తున్నారా లేదా అనేది చేస్తే మనకు కొంచెం మంచి మెటీరియల్ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో మై పేజ్ ఫర్ సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.